పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పాస్టర్ గారు చెప్పినట్లు నా పేరు పరిమళ కుమారి. మీరు బైబిల్ చదివే అలవాటు ఉన్నట్లయితే నా పేరు చాలాసార్లు చదివి ఉంటారు. ఎక్కడ చదివారు? ఏ గ్రంథంలో చదివారు? ఎక్కడ చదివారు? రైట్. మీరేం చెప్పారో నాకైతే సరిగా వినపడలేదు, అర్థం కాలేదు, కానీ నా పేరు పరమగీతంలో ఉంది. బైబిల్లో పరమగీతములు అనే పుస్తకంలో అతని పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అని వాక్యం మాట్లాడుతూ ఉంది. అటువంటి దివ్యమైన పేరుని నా తండ్రి నాకు నామకరణం చేశారు. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. అయితే మేము లేట్గా వచ్చాం, కానీ మీరు మాకంటే ముందుగానే స్టార్ట్ అయ్యారు కదండి. అవునా? మీరు అలాగే లేట్గా వచ్చారా? కాదు కదా. అయితే నేను ఎంఎస్సి ఎంఫిల్ చేశాను మ్యాథమెటిక్స్లో, మ్యాథ్స్ టీచర్ని అనమాట. మేము టీచర్స్ కాబట్టి అకార్డింగ్ టు ద స్టూడెంట్ అండ్ ద టీచర్ రిలేషన్షిప్, వాళ్ళిద్దరికి ఉన్న బంధాన్ని బట్టి టీచర్ ఒక గంట మాట్లాడితే స్టూడెంట్ ఒక గంట చాలా ఫోకస్డ్గా వింటాడు, వితౌట్ లూజింగ్ ఎ బిట్. ఒక ముక్క కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్తగా వినగలిగిన కెపాసిటీ ఉంటుంది. ఎప్పుడు? మొట్టమొదటి గంటలో కదా. టీచరు అత్యుత్సాహం ఎక్కువైపోయి రెండో గంట చెప్పడం మొదలుపెట్టారు. స్టూడెంట్ ఫోకస్ ఎలా ఉంటుంది? అలాగే వింటారా? వినరు కదా, మనందరికీ తెలిసిందే. సెకండ్ అవర్లో స్టూడెంట్ ఫోకస్ మెల్లగా లూజ్ అవుతూ ఉంటుంది. ఇందాక నుంచి వింటూనే ఉన్నాం కదా. అలాగే మన లోపల ఉన్న సెన్సెస్ కూడా ఏం చేస్తాయంటే వింటూ 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 నిద్ర వచ్చి కుర్చీలో నుంచి జోగి కిందకు పడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. తెలుసా అండి? బైబిల్లో ఒక మనిషి పడిపోయారు. పేతురు గారు ఆత్మచేత నింపబడి వాక్యాన్ని విత్తుతూ ఉంటే మేడ పైన అంతస్తు మీద కూర్చుని వాక్యం వింటూ ఉన్న వ్యక్తి నిద్రపోయి జోగి కింద పడి మరణించాడంట. అటువంటి స్థితిలో మనం ఎవరమైనా ఉంటే జాగ్రత్త కలిగి ఉందాం. ఎందుకంటే మనం ఉన్నది ఎక్కడ ఉన్నాం? మనం ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చామా? ఈ దినం ఎలాగోలా టైంపాస్ కోసం వచ్చామా? పాస్టర్ గారికి మాట ఇచ్చాం కదా, కనబడి వెళ్దామని వచ్చామా? కాదు కదా. ఇప్పుడు ఎన్ని గంటలు అయిపోయినాయి? మేము వచ్చేటప్పటికి అమ్మగారు మాట్లాడుతూ ఉన్నారు. మొదటి గంట అయిపోయింది నాకు తెలిసి. ముందు మరి పాస్టర్ గారు మాట్లాడారో లేదో నాకు తెలియదు, కానీ రెండో గంట అయిపోయింది. సురేష్ గారు మాట్లాడేశారు. ఇది మూడో గంట. మేమైతే గంట మాట్లాడి కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాం, కానీ వినేవాళ్ళు మీరేం చేస్తూ ఉన్నారు? మొదటి నుంచి చివరి దాకా కంటిన్యూస్గా మీ మిషన్ జరుగుతూనే ఉంది. వింటున్నారు, చూస్తున్నారు, ఎంతవరకు గ్రహిస్తున్నారు అనేది మీ ఆత్మలకి మీ మనసులకు తెలిసి ఉండాలి కదండి. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మీ అందరినీ. ఈరోజు ఇక్కడ ఉండడం ఎంతమందికి సంతోషకరం? మీ అందరికీ సంతోషమేనా అండి? నేనైతే నా తండ్రి దైవ సేవకుడని, ఆయనకు నేను కుమార్తెనని, అది నాకు ధన్యత అని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే మీరందరూ ఇక్కడ ఉండటం ధన్యత అని ఎంతమంది భావిస్తున్నారు? ఎందుకు భావిస్తున్నారో చెప్పాలి. ఎంతమంది ఇక్కడ ఉండటం ధన్యత అని భావిస్తున్నారు? ఇక్కడ ఉండడం, ఇక్కడ కలిసి సేవకులతో ప్రార్థించటం, దేవుని మాటలు వినడం, దేవుని వాక్యాన్ని నేర్చుకోవటం ధన్యత అని ఎంతమంది భావిస్తున్నారు? నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా? రైట్. మీ పేర్లు నాకైతే తెలియదు, కానీ ఈ చేతులు ఎత్తిన వాళ్ళందరూ లాక్ అయిపోయారు, అరెస్ట్ అయిపోయారు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఎందుకంటే బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. మనం చనిపోయిన తర్వాత దేవుని ఎదుట తీర్పులోనికి తీసుకుని రాబడినప్పుడు నీ పక్కన కుర్చీలో కూర్చున్న మనిషి నీ గురించి సాక్ష్యం చెప్పడు కదా అండి. మీ సేవకులు సాక్ష్యం చెప్పరు. 4 వారాలు వచ్చింది, 5వ వారం మానేసింది అని ఆయన సాక్ష్యం చెప్పటానికి నో ఛాన్స్. ఎవరు సాక్ష్యం చెప్తారు? నీ క్రియలు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి. నీ క్రియలు అంటే నువ్వు చేసేవి నీ గురించి సాక్ష్యం ఇస్తాయి. ఇక్కడ కూర్చుని మనం ఏం చేస్తున్నాం? వింటూ ఉన్నాం కదా. పాస్టర్ గారు, దైవ సేవకులు, అభిషక్తులు చెప్పిన మాటలన్నీ మనం వింటూ ఉన్నాం కదా అండి. మన చెవులు సాక్ష్యం ఇస్తాయి. నువ్వు రేపు దేవుడు ధనవంతుడు అబ్రహాము దగ్గర, ధనవంతుడు లాజరు దగ్గర ఆ ధనవంతుడు అడుగుతున్నాడు, అబ్రహామును పంపించయ్యా, లాజరుని పంపించయ్యా, నా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళకైనా నీ వాక్యాన్ని వినిపిస్తే వాళ్ళైనా బాగుపడతారు,
వాళ్ళైనా మనసు మార్చుకుంటారంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్పింది వింటే చాలు. అభిషక్తులు చెప్తూ ఉన్నారు, మీరు వింటూ ఉన్నారు. రేపటి దినాన నువ్వు ఎందుకు ఈ తప్పు చేసావయ్యా అని దేవుడు నిన్ను అడిగినప్పుడు నువ్వు గబగబా నోరు తెరిచి నేను ఇది చేయలేదు అన్నావనుకో, నీ చెవు నీ గురించి సాక్ష్యం ఇస్తుంది. పలానా మీటింగ్లో పలానా పాస్టర్ గారు ఈ ముక్క చెప్పారే, నేను విన్నా కదా అంటది. మీ అందరికీ చెవులు ఉన్నాయి కదా, మీ అందరికీ మనసు ఉంది కదా, మీరు వినగలుగుతారు కదా, వాక్యాన్ని గ్రహించగలుగుతారు కదా. అందుకే మీరు అందరూ లాక్ అయిపోయారు. ఎందుకంటే మీరు ఒప్పుకున్నారు కదా, మేము ఈ స్థలంలో ఉండటం ఇది మాకు ధన్యత అని. ధన్యత అని ఒప్పుకున్న ప్రతి ఒక్కరూ 3వ గంట అయినా 4వ గంట అయినా 5వ గంట అయినా మనం మాట్లాడేది లోకానుసారమైన మాటలు కాదు, కానీ జీవము కలిగించే దేవుని నోటి మాటను మనం ప్రచురిస్తూ ఉన్నాం. అది మన మనసులోనికి వెళ్ళి అది పని చేయాలని మనమందరం ప్రార్థన చేద్దాం. మనం ఏదైతే ఒప్పుకున్నామో, ఏదైతే ధన్యత అని మనల్ని మనం నిశ్చయంగా మనం చెప్పుకుంటూ ఉన్నామో, అట్టి ధన్యతను గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, ఈ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలు. ఎంతో మందికి లేని ధన్యతను ప్రభువా, నీ సన్నిధానములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఈ ప్రియ బిడ్డలందరి పక్షంగా మీరు చూపిన ప్రేమను బట్టి, కృపను బట్టి నీకు వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. అయ్యా వారి మనస్సులను మీరు లోపరుచుకొని, అయ్యా వారి ఆలోచనలను మీరు లోపరుచుకొని నీ సన్నిధానమునకు నడిచి వచ్చినట్లుగా ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించిన అనుకూలతను బట్టి నాయన, అనుకూలమైన మనస్సును బట్టి నీకు వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ సమకూర్చబడి ఉన్న ఈ బిడ్డల పేర్లు నాకైతే తెలియదు, కానీ నువ్వు ప్రతి ఒక్కరిని దర్శిస్తూ ఉన్న దేవుడవు. ఏ ఆలోచనతో ఈ సన్నిధానంలోనికి వచ్చి ఉన్నారో, ఏ చింతతో, ఏ బాధతో, ఏ వ్యాధితో నీ సన్నిధానంలోనికి వచ్చి ఉన్నారో తండ్రి, అయా నీ రక్తమును మా పైన ప్రోక్షించి ప్రతి బాధ నుంచి వారికి నివారణ దాయిచేయండి. ప్రతి బంధకము నుండి వారికి విడుదల దాయిచేయండి. అయా ప్రతి కాడి మోకు మానుల నుండి ప్రభువా వారికి విడుదల దాయిచేయమని, అవి మొక్కలుగా విరువబడుటకు సహాయమును దాయిచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వినుచున్న ప్రతి చెవు నాయన, గ్రహించగలిగిన ప్రతి హృదయాన్ని మీరు దర్శించండి. ఇంకెంతమంది అయితే నీ మాటను సరిగా వినలేకుండా ఉన్నారో వారిని క్రమపరచి సరిచేసి వారి జీవితాలలో నీ వాక్యము పనిచేయనట్లు నీ కృపను దాయిచేయమని నేను నిలబడి ఉన్నానయ్యా. నాయనా నీకు వందనాలు. పరిశుద్ధ ఆత్మ తండ్రి, నీ ఆత్మతో మమ్మల్ని సంధించండి. మమ్మల్ని మేము చూపించుకోవటానికి కాదు, కానీ నీ పని చేయుటకు ప్రభువా మేము నిలిచి ఉన్నాము. నీ పని ఇక్కడ జరుగుటకు కృప దాయిచేయండి. ఆత్మల రక్షణార్థమై రక్షించబడిన ఆత్మలు బలపరచబడు నిమిత్తమై నాయన నీ హస్తమును, నీ అగ్ని జ్వాలలను నాలుకలుగా విభాగింపబడిన ఆత్మను నాయన మా మధ్యకు సంధించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని మీ వాక్కులు మా నోట ఉంచి అయ్యా వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యము జరుగునట్లుగా నీ గొప్ప నాయన విడుదలను మాకు అనుగ్రహించి నీ ఆశీర్వాదముతో మేము తిరిగి వెళ్ళుటకు సహాయమును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ఆమేన్ చెప్దామా? నిద్రపోయిన వాళ్ళందరూ చెప్తారా? నిద్రపోతున్నారా? నిద్ర వస్తూ వస్తూ ఉందా దారిలో? కొంచెం మెలకుగా ఉండండి. బైబిల్ గ్రంథం నుండి మేము కొత్తగా బైబిల్ చెప్పడానికి రాలేదు ఇక్కడికి. మీ పాస్టర్ గారు ఎన్నో వారాల నుండి, ఎన్నో సంవత్సరాల నుంచి బైబిల్లోని అనేకమైన విషయాలు మీకు తెలియచేశారు. కానీ మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికి మనకి బలం లేదని మనం పాలల్లో బూస్ట్ వేసుకుని తాగుతామా? ఎందుకు తాగుతాం? స్పూన్లు బూస్ట్ వేసుకుని రోజు ఎందుకు తాగుతాం? తిరిగి బలం పొందుకోవడానికి కదా అండి. అలాగే మనం వాక్యాన్ని ఎవరో యూకే నుంచి వస్తున్నారంటే మేము కొత్త బైబిల్ తీసుకుంటాం. మనం అందరం ప్రతిదినం చదువుకునే బైబిల్నే మేము మోసుకుని వచ్చాం. దేవుని మాటనే మోసుకుని వచ్చాం. ఈ వాక్యాన్ని మీరు ఇంతకుముందు విని ఉంటారేమో, కానీ దేవుడు నాకు తెలియపరిచిన, నాకు నా ఆలోచనలోనికి ఇచ్చిన వాక్య భాగాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథం మీ చేతిలో ఉన్నట్లయితే కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. కీర్తనలు 33వ కీర్తన 12వ వచనం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఇప్పుడు మనమందరం ఎవరం?
ఎందుకు ధన్యులం? ఇక్కడ ఉన్నామనా? ఎందుకు ధన్యులం? యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. మనందరం యెహోవాను దేవుడిగా కలిగి ఉన్నాము కాబట్టి మనం ఎవరమండి? నిద్రపోతులమా? సోమరిపోతులమా? మూగవారమా? దేవుని సన్నిధిలో మాట్లాడలేని వారమా? కాదు కదా. దేవుని సన్నిధిలో మనం యాక్టివ్గా ఉందాం కదండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా తమకు దేవుడిగా గల జనులు. నేను ధన్యురాలని. నువ్వు ఎందుకు ధన్యులం? ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు గనుక మనం ధన్యులం. నేను ఎంఎస్సి చదివానని నేను ధన్యురాలనా? కాదు కదండి. నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, నేను ధన్యురాలనా? కాదు కదా అండి. ఈ లోకంలో మనం చాలామంది కుటుంబాలను మనం చూసినప్పుడు, లేకపోతే మన కుటుంబాన్ని ఇతరులు చూసినప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళు మనతో అనే మాట ఏంటంటే, అబ్బా మీరు ఎంత ధన్యులండి అంటారు కదా. మీరు విన్నారా? మిమ్మల్ని ఎవరైనా అన్నారా? మీరెవరినైనా అన్నారా? అంటాం కదా, చాలాసార్లు అంటూ ఉంటాం. మీరు ఎంత ధన్యులండి, మీ పిల్లలు ఎంత ధన్యులండి, మీ తల్లిదండ్రులు ఎంత ధన్యులండి అంటూ ఉంటాం. కొన్ని సందర్భాలు నాకు తెలిసి నేను చెప్తూ ఉన్నా. మన పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్స్లో 600కి 590 మార్కులు తెచ్చుకున్నారనుకోండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి ఏమంటారు? అబ్బా తల్లిదండ్రులుగా మీరు ఎంత ధన్యులండి. ఎందుకనంట? మన బిడ్డ తను చదువుతున్న పరీక్షల్లో అత్యధికమైన మార్కులు సంపాదించుకుంది కదా కదా అండి. మన మగ పిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి, మంచి జీతంతో వచ్చినాయి. ఏమంటారు పక్కన వాళ్ళు చూసి? అబ్బా ఎంత ధన్యులండి. ఎందుకంటే ఇప్పట్లో ఇలా బాధ్యతగా ఉద్యోగాలు సంపాదించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి అంటారు కదా అండి. మీ కొడుకు అయితే మంచి ఉద్యోగం వచ్చింది, మీరు ఎంత ధన్యులండి అంటారు కదా. అలాగే మన కూతుళ్ళకి వివాహ వయసు వచ్చింది, మనం వివాహం చేస్తూ ఉన్నాం. మనకి దొరికిన అల్లుడు ఫారెన్లో ఉన్నాడు, మంచి జీతం వస్తుంది. మనం కట్నం ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా అల్లుడు మన కూతుర్ని చూసి నేనేమనే చేసుకుంటానన్నాడు. ఎందుకంటే మన కూతురు రూపసి, అందగత్తె, చదువు ఉంది, అన్ని లక్షణాలు కలిగి ఉంది కాబట్టి అల్లుడు అనేవాడు ఏమంటాడంటే, ఈ సంబంధం నాకు ఇష్టమే, నేను పెళ్లి చేసుకుంటానంటారు. అలాంటి సందర్భాల్లో మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని చూసి ఏమంటారు? ఎంత ధన్యులండి. కట్నం ఇచ్చే స్తోమత లేకపోయినా, మీ పాప ఎక్కువ చదవకపోయినా ఫారెన్ సంబంధం దొరికింది కదా, మీరు ఎంత ధన్యులండి అంటారు కదా. అలాగే మనం ఏంటి ఈరోజు ఈ లోక సంబంధమైన పోకడలలో ధన్యులం కాదు. అది కావాలి. మన పిల్లలు మార్కులు ఎక్కువ సంపాదించుకోవాలి, మన పిల్లలకి గవర్నమెంట్ జాబ్లు రావాలి, ఉన్నతమైన స్థలాలలో వారు నియమించబడాలి. దానికంటే శ్రేష్టమైనది ఏంటి అనంటే యెహోవా దేవుడుగా గల జనులు. అది శ్రేష్టమైన ధన్యత. ఊరికే మనం ట్యాగ్ వేసేసుకుని యెహోవా నా దేవుడు అంటే అయిపోతుందా? ఎందుకు ఆయన దేవుడుగా ఉంటే మనం ధన్యులము అనంటే, నేను కొన్ని పాయింట్స్, దేవుడు నా జీవితంలో నేను ఆయన్ని కలిగి ఉండటం ద్వారా ఎన్ని ధన్యతలు నేను పొందుకున్నానో, ఆయన నాకు ఏమి నేర్పించారో మీ అందరికీ నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. కొన్ని విషయాలు కొన్ని రకాలుగా అవే బైబిల్లో ఉన్నాయని కాదు, కానీ వాటికంటే మించినవి ఉన్నాయి. అయితే ఈరోజు దేవుడు మనకి తెలియపరుస్తున్నది ఏంటి అనంటే, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. మొట్టమొదటి, ఎందుకు యెహోవానే దేవుడుగా కలిగి ఉంటే మనం ధన్యులం? ఎందుకు ధన్యులం అంటే, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్న దినాలలో అన్ని దినాలు మనవి కావు, అన్ని దినాలు మేలుకరంగానే ఉండవు, అన్ని దినాలు ఆశీర్వాదమే ఉండదు, అన్ని దినాలు సంతోషమే ఉండదు. సంతోషం 10 రోజులుంటే మన బలహీనతను బట్టి ఆ 10 రోజుల సంతోషం తర్వాత 11వ రోజు నుంచి మనం బాధపడటం మొదలు పెడతాం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు అలాగా మారిపోతూ ఉంటాయి. మనకి తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే మన చుట్టూ ఉన్న బంధకాలు మనల్ని ఇలా బిగించేస్తూ, కుచ్చుముడి అంటారు చూసారా, మనం మన పిల్లలకి జడలేసి వేస్తాం కదా, గట్టిగా లాగేస్తాం. అది వాళ్ళకి రావు, ఎందుకంటే స్కూల్ నుండి వచ్చేటప్పటికి జడలన్నీ బూజుగా చేసుకుని వస్తారు కాబట్టి గట్టిగా మూడేస్తాం. మన పరిస్థితులు కూడా మనల్ని ఎలా బంధిస్తాయంటే, ఆ బంధకాల్లో చిక్కుపడిపోయిన మేము రాలేము ఇంకా బయటికి. మాకున్న ఈ అప్పుల బాధ నుండి, మాకున్న ఈ ఆర్థిక బాధల నుండి, ఈ బాధల నుంచి మేము పైకి రాలేము అని అనుకునే సందర్భాలు చాలా ఉంటాయి మన జీవితంలో కదా అండి. అలాంటి సమయాల్లో ఒక భార్యకి
భర్త తోడుండకపోవచ్చు, ఒక భర్తకి భార్య తోడుండకపోవచ్చు, మన బంధువులు తోడుండకపోవచ్చు, మన స్నేహితులు తోడుండకపోవచ్చు. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఖచ్చితంగా, అది ఎలాంటి పరిస్థితి అయినా, దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉంది, పంది బురదలో తిరగడం అలవాటట. మనం దాన్ని తీసుకొచ్చి, నువ్వు బురదగా ఉన్నావమ్మా, మురికిగా ఉన్నావమ్మా అని తీసుకొచ్చి దాని మీద సోప్ వేసి, సర్ఫ్ వేసి, ఇంకే ఫెనాయిల్ వేసి, డెటాల్ వేసి, సమస్తం వేసి రుద్దినా సరే తెల్లగా వచ్చింది, నా పనికి సఫలత ఉంది, ప్రతిఫలం ఉంది అని అనుకున్న 2వ నిమిషంలో పంది ఎక్కడికి వెళ్తుంది? బురదలోకి వెళ్ళిపోతుంది. అలాగే మన చుట్టూ ఉన్న పరిస్థితులు, అరే ఇప్పుడే అప్పుల బాధ తొలగిపోయిందే అనుకోగానే రెండోది రెడీగా ఉంటుంది. దేనికి? నిన్ను నొక్కేయడానికి, నిన్ను ఆ బంధకాలలో చిక్కించుకొని గట్టిగా నిన్ను నలిమేయటానికి రెండో బలహీనత, రెండో బాధ వెనకనే రెడీగా ఉంటుంది కదా అండి. ఇశ్రాయేలు దినాలలో వారు ఫరో సైన్యం నుండి, ఆ దేశం నుంచి విడిపించబడి మోషే మాట విని, మన దేవుణ్ణి మనం ఆరాధించటానికి మనం ఈ స్థలాన్ని విడిచిపెట్టి ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి మనం మన దేవుణ్ణి ఆరాధించాలని చెప్పి ఫరోతో ఫైట్ చేసి 10 తెగుళ్ళు వారు అనుభవించిన తర్వాత ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని మోషే తీసుకుని వస్తూ ఉంటే ఫరోకి మళ్ళీ కోపం వచ్చి ఏం చేశాడు? ఆయన సైన్యానికి ఆజ్ఞాపించాడు. ఏమని? మీరు వెళ్ళి వాళ్ళని వెంబడించమని. అయితే ఫరో సైన్యం వారిని వెంబడిస్తూ ఉంది. వీళ్ళు ఎంతమంది? ఒకళ్ళా ఇద్దరా? ఒక ఫ్యామిలీనా? 2 ఫ్యామిలీనా? 40 లక్షల మంది దాకా ఉన్నారు. వారందరూ గుంపుగా నడవటం ప్రారంభించారు. ఎలా నడిస్తే ఎక్కువ దూరం వెళ్తారు? వారికి పశువులు ఉన్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకా వారి దగ్గర ఉన్న సొత్తునంతటిని వీళ్ళు దోచుకుని వస్తూ ఉన్నారు. బరువు ఉంది, బాధ్యత ఉంది, నడవలేని వాళ్ళు ఉన్నారు, పశువులు ఉన్నారు. వీటినన్నిటిని వెనకేసుకుని అడుగులో అడుగు వేసుకుని వెళ్తూ ఉన్న ఇశ్రాయేలు జనాంగాన్ని వెనక నుండి ఎవరు తరుముతూ ఉన్నారు? ఫరో సైన్యం. వాళ్ళు కూడా ఇలాగే నడిచొస్తున్నారంటారా? ఎలా వస్తున్నారు? రథాల మీద, గుర్రాల మీద వస్తూ ఉన్నారు. ఇలాగే మెల్లగా వస్తాయా రథాలు, గుర్రాలు? టక 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 స్పీడ్గా వాళ్ళని చేస్తూ ఉన్నాయి. అయితే నడుస్తున్నారు. కొంత దూరం నడిచిన తర్వాత వాళ్ళకి ఎదురుగా ఏం కనపడలేదు, దారి కనపడలేదు, ఎటు నడవాలో వాళ్ళకి తెలియట్లేదు. ఏం కనపడుతుంది? చూసినంత మేర నీరు కనపడుతుంది, ఎర్ర సముద్రం కనపడుతుంది, అటు తప్పించుకోవడానికి లేదు. వెనక్కి వెళ్ళి పరిగెడదామా అని అంటే ఏమున్నాయి వెనక? రథాలు, గుర్రాలు పరిగెత్తుకుని వచ్చేస్తూ ఉన్నాయి. ఒక్కొక్కసారి మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది కదా అండి. ఇలా వెళ్దామా? దారి లేదు. పోనీ వెనక్కి తిరిగి వెళ్దామా? దారి మూసేయబడింది, దారి లేదు. ఎటూ వెళ్ళలేని స్థితిలో వాళ్ళందరూ సణుగుతూ ఉండగా, మమ్మల్ని ఇక్కడ చంపేయడానికా నువ్వు ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చావని మోషేను నిందిస్తూ ఉండగా మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా ఈ పరిస్థితుల్లోనికి తీసుకురావడానికైనా మమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చింది అని అంటే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా అనుకునుంటారా ఈ ఎర్ర సముద్రం పాయలవుతుంది, డ్యామ్ కట్టేస్తారు, ఇక్కడి నుంచి అక్కడికి వంతెన కట్టేస్తారు, మేము నడిచి వెళ్తామనే ఆలోచన వారి మనసులోకైనా వచ్చి ఉంటుందా? రాదు కదా అండి. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎర్ర సముద్రము మీద నీ చెయ్యి చాపు, నీ చేతి కింద నా హస్తాన్ని ఉంచుతాను. మోషే హస్తము క్రింద దేవుని హస్తము ఉంచబడింది. అది ఎప్పుడైతే ఎర్ర సముద్రము మీద చాపబడిందో ఎర్ర సముద్రము నీరు గోడవల నిలిచిపోయిందట. దేవుని మాటలో ఉన్న శక్తి, ఆయన హస్తములో ఉన్న శక్తి, ఆ పారే నీరుని ఎవరినైనా ఆపగలరా? ఎంతైనా పెట్టండి, ఖాళీలో నుంచి తడి వచ్చేస్తుంది, చెమ్మ వచ్చేస్తుంది, నీరు వచ్చేస్తుంది. కానీ దేవుని మాట అసాధ్యమైన దానిని సాధ్యము చేయగలిగిన శక్తి కలిగినది. నీ జీవితంలో, నా జీవితంలో మనకైతే అది అసాధ్యమేమో. ప్రభువా నేను తిరిగి లేవటానికి నాకు అవకాశం లేదయ్యా, నేను లేవలేను, నా పరిస్థితి ఇంతే అనుకుంటున్నావేమో. ఆయన ఎప్పుడైతే నీ సమస్య మీద, నీ జీవితం మీద తన చేయి చాపుతాడో, అది నీరు ఎలాగ గోడవలే ఆగిపోయిందో నీ సమస్య అక్కడ ఆగిపోవలసిందే. అదే వాక్యం మాట్లాడుతూ ఉంది, మనుషులకు అసాధ్యమైనది ఉంది కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడు. నీరు గోడవలే నిలిచింది, నీరు గోడవలే నిలవటమే కాదు కానీ ఆయన బురదలో కూడా వారిని నడిపించలేదు కదండి. ఏం చేశాడు?
ఆరిన నేల మీద. వర్షాలు వస్తే మన బట్టలు ఆరుతున్నాయా? ఆరట్లేదు కదా అండి. కానీ దేవుని హస్తములో ఆయన శక్తి క్రింద ఆ తడి నేల ఆరిన నేలగా మార్చబడింది. ఎంతమంది నడిచారు దానిలో? పశువులు నడిచినాయి కదండి, వాళ్ళు కట్టుకున్న బండ్లు నడిచినాయి, పిల్లలు నడిచారు, వృద్ధులు నడిచారు. అందరూ ఆరిన నేలలో నడిచి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళతో పాటే వెనక వస్తున్నారు ఎవరు? ఫరో సైన్యము. వాళ్ళు ఇంకా ఫాస్ట్గా వస్తున్నారు కదా, వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ప్రభువా, వాళ్ళు కూడా వచ్చేస్తున్నారయ్యా. మనకి కొంత రిలీఫ్ చాలదు కదా అండి, కొంచెం తగ్గినా కూడా మనకి నమ్మకం రాదు. అరే వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు కదా, వాళ్ళు వచ్చేసి మమ్మల్ని చంపేస్తారు కదా అంటే దేవుడు ఏం చేశాడు? కమాన్, కమ్ బ్యాక్. నిలబడిన గోడవలే నిలబడిన నీరు మళ్ళీ ఏమైంది? తిరిగి కమ్ముకుంది. ఏమైంది? ఫరో రథాలు సీసము వలె ఫరో రథాలు లోపల మునిగిపోయినాయి. సీసం ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఒక బాటిల్ మన నీళ్ళలో వేసామనుకోండి, బాటిల్ గాజు సీసా అయినా సరే నీరంతా పోయిన తర్వాత గాజు సీసా ఇలా తేలుతుంది పైకి. అది గాజుకున్న గుణం. అలాగే ఫరో సైన్యం అంట సీసము వలె మునిగిపోయి పైకి తేలారట. పైకి తేలారంటే వాళ్ళలో ఇంకా జీవముందా? ఇశ్రాయేలీని చేయగలిగిన ఆలోచన ఉందా? అలాగే అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక, సంరక్షకుడుగా ఉండే దేవుడు మనకున్నాడు గనుక, యెహోవా దేవుడుగా గల జనులు మనమందరం ధన్యులం కదా. ఆనాడున్న దేవుడు నేడున్నాడు, ఆయనలో మార్పు లేదు. ఆనాడు చేసిన దేవుడు నేడు నా జీవితంలో చేయగలిగిన శక్తిమంతుడు, మీ జీవితాలలో చేయగలిగిన శక్తిమంతుడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సంరక్షకుడిగా ఉన్న యెహోవాను మనము దేవుడిగా కలిగి ఉన్నాము కనుక మనము ఎవరమండి? ధన్యులము. చెప్పుకోండి, నేను ధన్యురాలను. ఎందుకు ధన్యులము? యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. నేను యెహోవాను దేవుడుగా కలిగి ఉన్నాను కనుక నేను ధన్యురాలను. ఆనాడు ఇశ్రాయేలీయులని విడిపించి నడిపించిన దేవుని నేను దేవుడుగా కలిగి ఉన్నాను కనుక ఆయన నన్ను కూడా నడిపించగలిగిన సమర్థుడు అని నమ్ముదాం. ఆయన్ని దేవునిగా కలిగి ఉందాం. రెండో మాట, మన దేవుడు ఎందుకు ఆయన్ని నమ్ముకుంటే మనం ధన్యులమనంటే, మన దేవుడు శక్తిమంతుడు. ఎలాంటి శక్తో తెలుసా అండి? మనం సినిమాల్లో చూసే హీరోలో, సూపర్ మ్యాన్లో, స్పైడర్ మ్యాన్లో ఇలాంటి వాళ్ళని చూసి మన పిల్లలు ఏమి చేస్తారు? మా చిన్న దినాల్లో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు టీవీలో శక్తిమాన్ వచ్చేది. శక్తిమాన్ గోడల మీద నుంచి ఇలా చేతితే వెళ్ళిపోతాడు. అలాగే పిల్లలు కూడా పిట్టగోడల మీద నిలబడి నేను శక్తిమాన్ లాగే ఎగురుతాననేవాళ్ళు. అలాంటి క్యారెక్టర్స్ మన పిల్లల్ని ఎంతగానో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటి దినాల్లో కూడా ఫ్లాష్ అని అదని ఇదని వాళ్ళని చూసి నేను కూడా అలాగే పరిగెత్తాలి, నేను అలాగే చేయాలని మన పిల్లలు ఎంతగానో ఆరాటపడుతూ ఉంటారు. అయితే ఇవన్నీ కల్పితమైనవే, ఇవి నిజమైనవి కాదు. నిజమైన శక్తిమంతుడు ఎవరో చెప్పనా? యెహోవాయే. ఎందుకని? ఒక్క గొడ్డలి కానీ ఒక్క గుణపం కానీ లేకుండా, ఇటుక మీద ఇటుక నిలబడకుండా చుట్టూ ఉన్న ఎరికో గోడను పడవేసిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఒక గోడని పడేయాలనంటే ఏమేం కావాలి? అనేకమైన పనిముట్లు కావాలి. పనిముట్లు ఉంటేనే సరిపోదు. ఒక బక్క మనిషికి ఒక బలమైన పనిముట్టిచ్చి గోడను పగలగొట్టమంటే ఒక ఇటుకైనా కదులుతుందా అండి? కదలదు కదా. అది చేయటానికి మనిషిలో కూడా ఏముండాలి? బలం ఉండాలి కదండి. మగ మనుషులు చేస్తారు, కొంచెం చేతికి బలమున్న వాళ్ళు ఆ పని చేశారంటే ఒక్క దెబ్బ వేయగానే 4 ఇటుకలు పడతాయి, 10 ఇటుకలు పడతాయి. అంతేగాని ఏ మనిషి కూడా ఒక గోడను పడవేయగలిగిన శక్తి కలిగిన వానిగా మనం ఈ లోకంలో చూడలేం. కానీ బైబిల్ మాట్లాడుతూ ఉంది, ఇశ్రాయేలీయుల్ని నడిపించేటప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ఈ ప్రదేశం గురించి దీని నుండి వెళ్ళాలి అని. దాని నుండి వెళ్ళటానికి ఆ యెరికో చుట్టూ ఒక బలమైన గోడ ఉంది. ఆ గోడను దాటి వెళ్ళాలంటే ఎలా ప్రభువా, మేము ఏం చేయాలి, ఎలా చేయాలి అని ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒక గుణపం తెచ్చుకో, ఒక పార తెచ్చుకో, మనుషులందరూ ఎలా పడేస్తున్నారో నీకు తెలీదా, నీకు జ్ఞానం లేదా అన్నాడా? మనం మన పిల్లలతో చాలాసార్లు అంటాం, పక్కన పిల్లోడు చూడు ఎలా చదువుతున్నాడో, పక్కన పిల్లోడు చూడు ఎలా వాళ్ళ అమ్మ చెప్పకుండానే హోంవర్క్ చేస్తున్నాడో,
పక్కన పిల్లోని చూడు ఎలా మంచి మార్కులు అని మనం అంటాం. కానీ మనల్ని ప్రేమించే దేవుడు ఏనాడు మనల్ని అలాగా విడిచిపెట్టలేదు. మన పక్షాన ఉండి మనము చేయలేని కార్యములు ఆయన చేయగలిగిన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఆయన యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు, 7 దినములు 6 దినములు మీరందరూ యాజకులతో సహా ఆ ప్రాకారము చుట్టూ, ఆ గోడ చుట్టూ ఒకసారి తిరిగి రండి అన్నాడు. కామ్గా మీరేం మాట్లాడద్దు, నడిచి రండి, అంతే. నడిచి వచ్చారు. 7వ దినాన్ని చెప్తూ ఉన్నాడు, 7వ దినం వచ్చింది, 7 మార్లు ఎరికో గోడ చుట్టూ తిరిగి రండి. అయితే 7 మార్లు తిరిగిన తర్వాత గంభీరమైన జయధ్వనులు మ్రోగించండి, అప్పుడు ఏమవుతుందో చూడండి అన్నాడట. ఏమైందండి? అప్పుడు ఒక రాయి మీద రాయి నిలవకుండా గోడ అంతా పడిపోయింది. ఎవరి వల్ల జరుగుతుంది ఈ కార్యం? యెహోవా వలన మాత్రమే. యెహోవా వలన మాత్రమే. మనం ఒప్పుకుంటేనే కదండి మన జీవితాల్లో కార్యాలు జరిగేది. ఏదో మెల్లగా యెహోవా వలనే, యెహోవా వలనే అంటే నీ జీవితంలో నువ్వు ఒప్పుకుంటున్నావా? గట్టిగా చెప్తే మనం ఆయన్ని ఇంకా బలపరుస్తున్నాం. అందుకే మాట చెప్తూ ఉంది బైబిల్ గ్రంథం నుండి, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. మనం నోరు తెరిచి గట్టిగా చెప్పలేనప్పుడు దేవుని కార్యాలు నువ్వు నేను ఏ రకంగా అనుభవించగలుగుతాం? మనం చెప్దామా మనం ఏమని? యెహోవాయే శక్తిమంతుడు, ఆయన సంరక్షించే దేవుడు, ఆయన శక్తివంతుడు. అందుకనే మనం ఏం చెప్పాలి? యెహోవా దేవుడుగా గల జనులు, ఆయన శక్తిమంతుడు గనుక నా జీవితంలో శక్తి కలిగిన కార్యాలను చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన సంరక్షకుడు గనుక నేను ఎప్పుడైతే ఒక పనిని చేయలేకపోతూ ఉన్నానో నా పక్షాన బాధ్యత తీసుకుని నా తండ్రిగా ఆ పనిని సంపూర్తి చేయగలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన నా దేవుడు, నేను ధన్యురాలను. మన హృదయాలలో మనం నిశ్చయత కలిగి ఉందాం. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. నా తండ్రి దేవుడు యెహోవా, అలాగే నేను ధన్యురాలని. ఈ మాటను మన హృదయాల్లో జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక మాటని నేను మీకు తెలియచేస్తాను. ఏంటి అని అంటే, మన దేవుడు కురూపో లేకపోతే అందహీనుడో అట్లా కాదండి. మనం ఒక చిన్న కథను చెప్తాను మీకు. ఏంటి అని అంటే, వివాహ వయసు వచ్చింది. ఒక తల్లిదండ్రులకి పిల్లలున్నారు, ఆడపిల్లకి వివాహ వయసు వచ్చింది. ఆ వివాహానికి సంబంధాలు చూస్తూ ఉంటారు కదా, మనందరికీ తెలిసిందే కదా. ఇది సంబంధాలు చూడడానికి మొదలుపెట్టారు. అది పల్లెటూరు. మీరందరికీ పల్లెటూర్లు తెలుసా? మీరు బాగా హైటెక్ సిటీలో ఉన్నారు, మరి మీకు పల్లెటూర్లు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ మేము విజయవాడలోనే పుట్టాం. మా అమ్మమ్మలు నాయనమ్మలు వీళ్ళందరూ పల్లెటూరే అనమాట. చిన్నప్పుడు సెలవులు ఇవ్వగానే పరిగెత్తేసే వాళ్ళం అమ్మమ్మ వాళ్ళ ఊరికి. పల్లెటూళ్ళు నాకు తెలుసు, మీలో ఎంతమందికి తెలుసు లేదో నాకు తెలియదు. కానీ పల్లెటూళ్ళల్లో ఇదివరకు పాకలుండేవి, పూరిళ్ళుండేవి. ఆ పూరిళ్ళ ముందు పురులుండేవి. మీకు తెలుసా అండి? గడ్డితో చుట్టూ వామిలాగా కట్టి, గుండ్రంగా కట్టి, దానిలో వాళ్ళు పొలం నుండి సేకరించిన ఆ వరి గింజలను అన్నిటినీ దానిలో వేసి పైన కప్పు వేస్తారు. అలాగే వేస్తే వర్షం వచ్చినా అవి తడవు, దానికి పురుగు పట్టదు, మంచిగా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దానికి ఒక గొట్టం లాంటిది పెట్టి దాని నుండి ఆ గింజలను సేకరించి వాళ్ళు మిల్లుకు పంపించి బియ్యాన్ని సమకూర్చుకుంటూ ఉంటారు. అది ఆ పురి యొక్క ఉపయోగం అన్నమాట. అయితే అది పల్లెటూరు కాబట్టి అమ్మాయికి కుదిరిన ఒక సంబంధాల్లో చూసుకోవటానికి రేపు వస్తామని పెళ్లి కొడుకు వాళ్ళకి ఇన్ఫామ్ చేశారంట. రేపటి దినాన పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళాలి. పెళ్లి కొడుకు వాళ్ళు అనుకుంటున్నారంట, అరే రేపు మన అబ్బాయిని చూడటానికి ఆడపెళ్లివారు వస్తానన్నారు కదా, మరి మన స్థితి చూసి ఒకవేళ వాళ్ళకి నచ్చదేమో, మరి ఏం చేద్దాం, ఎలా చేద్దామని అంటే వాళ్ళల్లో ఉన్న ఒక ఆయనంట ఒక మంచి ఆలోచన ఇచ్చాడంట. అన్న మరి మనకి అంత పొలం లేదు, అన్ని గింజలు లేవు కదా, ఎక్కడో చోట చెత్తనంతా ఏరుకుని వచ్చేసి ఒక పురి కట్టేసి పురిని ఆ చెత్తతో నింపేసి పైన కప్పేసేద్దాం. వాళ్ళు పురినే చూస్తారు కానీ లోపల ఏముందో వాళ్ళు చూడరు కదా అని ఎవరో ఒక ఇలాంటి మంచి ఆలోచనలు ఇచ్చేవాళ్ళు మన జీవితంలో కూడా ఉంటారు. పుట్టుక్కుని జారిపోతాం, మళ్ళీ లేవలేము ఇలాంటి ఆలోచనలు వింటే. అయితే వాళ్ళు పూరి కట్టుకున్నారు. తర్వాత రోజు పెళ్లివారు రానే వచ్చారు. పెళ్లివారు వచ్చినప్పుడు ఒకళ్ళు ఇద్దరు కాదు కదా, ఇదివరకటి రోజుల్లో కొంతమందిగా వెళ్ళేవారు. ఆ 10 మంది వెళ్ళారట. ఆ ఇంటికి వెళ్ళి ఎదురెదురుగా కూర్చున్నారు, మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
మొదలుపెట్టిన తర్వాత ఆడపిల్లి వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళు చూస్తూ ఉన్నారు. పిల్లడు బాగున్నాడా, రంగేనా, ఇయే కదండి అనుకునేది. మీరు మీ పెళ్లి చూపుల్లో ఇవే అనుకుని ఉంటారు. పిల్లోడు ఎత్తేనా మన అమ్మాయి కంటే, ఇద్దరు ఈడు జోడు బాగుంటుందా, రంగుగా ఉన్నాడా, అందంగా ఉన్నాడా. అదే ఆడపిల్లలను అయితే అటు ఇటు నడిచి చూడండి అమ్మా మీ నడక బాగుందా లేదా అని కూడా అడుగుతారు కదా. అలాగే ఆ రోజంట ఆడపిల్లి వారు వారిని అడుగుతూ ఉన్నారట, ఈ బాబు బాగున్నాడా, రంగున్నాడా, రంగున్నాడు, బాగానే ఉన్నాడు. మన అమ్మాయికి సరిజోడేనా, సరిజోడే, బాగానే ఉన్నాడు. ఎత్తు పొడుగు బాగానే ఉన్నాడు. మరి ఈ అబ్బాయి ఉద్యోగం పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటూ వారి చూపు ఆ ఇంటి ముందే ఉన్న పురి మీద పడిందట. ఆ పురిని చూశారట. పురి అయితే బాగా పెద్ద కట్టారు. ఎప్పుడు కట్టారు? ముందు రోజే కట్టారు. అది అంత ముందు కట్టింది కాదు, నిజంగా పొలం నుంచి వచ్చిన గింజలతో కట్టింది కాదు. ఏంటిది అది? తప్ప, తాళ్ళు, చెత్త ఇదంతా వేసి కట్టారు. అవి చూస్తున్నారా వాళ్ళు? చూడట్లేదు. పురి చూస్తున్నారట. వచ్చిన దగ్గర నుంచి అబ్బాయిని చూస్తున్నారట, పురిని చూస్తున్నారట. అబ్బాయిని చూస్తున్నారు, ఎదురుగా ఉన్న పెద్ద పురే వేసారే, అంటే చాలా ఎక్కువ పొలమే ఉందే, వాళ్ళకి రాబడి ఎక్కువే ఉందే. ఈ సంవత్సరం పూరిపాక ఉన్నా వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ పండితే పెద్ద బిల్డింగే వేసేస్తాడు అల్లుడు. సో పర్వాలేదు మనం ఇచ్చేయచ్చు పిల్లని అనుకున్నారట. ఏం తిని బ్రతుకుతుంది ఆ పిల్ల? ఆ పురిలో ఉన్న చెత్త తింటుందా? ఆ పురిలో ఉన్న గడ్డి తింటుందా? ఆ పురిలో చెయ్యి పెట్టి చూస్తే ఏమొస్తాయి? గింజలు వస్తాయా? రావు కదండి. అలాగే మన పక్కన నిలబడాలి అని అంటే మనం ఒక సరిజోడుని చూసుకుంటాం కదా. ఎవరైనా మీ దేవుడు ఎవరు అని అంటే మీరు ఏం చెప్పగలుగుతారు? మా దేవుడిని మేము ఎప్పుడు చూడలేదండి, మా దేవుడు ఎలా ఉంటాడో మాకు తెలియదండి. నాకు 2 పిల్లలు. మా పెద్దవాడు 11 సంవత్సరాలు బాబు. యేసు ప్రభు వారి ఫోటోలు ఉంటాయి కదా అండి, చాలామంది చాలా రకాలుగా వేస్తూ ఉంటారు. వాడు అడుగుతాడు, ఈ పిక్చర్లో జీసస్కి బియర్డ్ ఉంది, ఆ పిక్చర్లో గడ్డం లేదేంటి? ఈ పిక్చర్లో గడ్డం ఉంది, ఆ పిక్చర్లో గడ్డం లేదేంటి? ఈ పిక్చర్లో ముక్కు సన్నగా ఉంది, ఆ పిక్చర్లో ముక్కు లావుగా ఉందేంటి అని అడుగుతాడు. మరి మీరు ఎప్పుడైనా చూసారా? మీరు చెప్పగలరా అండి? నేను చెప్పగలను. ఏంటి అని అంటే నా దేవుడు ధవలవర్ణుడు. ధవళం అంటే తెలుసా? ధవలవర్ణుడు. ఆయన సమీపింపరాని తేజస్సుతో నింపబడిన దేవుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన రత్నవర్ణుడు కదా అండి. ధవలవర్ణుడైన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి రత్నవర్ణుడిగా మార్చబడ్డాడు. ధవలవర్ణుడు అనంటే ధవలము తెల్లగా ఉంటుంది, మంచు తెల్లగా ఉంటుంది, దానిలో కల్మషం ఉంటుందా? ఎంత వెతికినా తెల్లగానే శుద్ధంగానే ఉంటుంది. అలాంటి దేవుడు, పాపము లేని దేవుడు, నీ పాపము కొరకు నా పాపము కొరకు ఆయన రత్నవర్ణుడిగా మార్చబడ్డాడు. రత్నం ఏ రంగులో ఉంటుందండి? మీ అందరికీ తెలుసుగా, రత్నం ఎర్రగా ఉంటుంది. ఆయన కొరడాలతో చీల్చబడినప్పుడు, ముళ్ళ కిరీటాన్ని తలకు పెట్టి నొక్కినప్పుడు, ఆయన వీపును చాళ్ళగా దున్నినప్పుడు ఆయన లోని రక్తము ఊపికి ధవలవర్ణుడైన నా దేవుడు రత్నవర్ణుడిగా నా కొరకు మార్చబడ్డాడు. నా స్థితి మార్చటం కోసం, నా పాపము నుండి నన్ను విడిపించటం కోసం, నా బంధకాల నుంచి నన్ను స్వతంత్రురాలుగా చేయటం కోసం ఆయన ధవలవర్ణుడు, అతి కాంక్షణీయుడట. 10,000 మందిలో అతన్ని గుర్తించవచ్చునట. ఎంతమందిలో ఒక మనిషిని పట్టుకుని నేను మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఆ మనిషిని గుర్తించమంటే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మన దేవుడు సమీపింపరాని తేజస్సులో నివసించే దేవుడు, ఉన్నతమైన స్థలములలో, మహోన్నతమైన స్థలములలో నివసించే దేవుడు, మహిమ కలిగిన దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉన్నాము కనుక మనం ఎవరు? మనము ధన్యులం. ఇప్పటికి నేను 3 పాయింట్లు చెప్పాను కదా, నేను టీచర్ని. మీరు చెప్పేదాకా నేను మిమ్మల్ని పరిగెట్టిస్తూనే ఉంటాను. మనం ఎందుకు ధన్యులం? మనం నమ్ముకున్న దేవుడు మనల్ని సంరక్షించేవాడు కనుక మనం ధన్యులం. మనం ఎందుకు ధన్యులం? మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తి కలిగిన కార్యములు చేయగలిగిన వాడు కనుక మనం ధన్యులం. మనం ఎందుకు ధన్యులం? మన దేవుడు రూపవంతుడు, శక్తివంతుడు కనుక, ధవలవర్ణుడు కనుక మనము కూడా ధన్యులం. మరి సరిజోడు కావాలి అని అంటే, ధవలవర్ణుడైన దేవుని దగ్గరికి చేరాలి అని అంటే మన బ్రతుకుని మనం ఏం చేసుకోవాలి? మనం కూడా అలాగే ఉంటేనే కదా అక్కడికి వెళ్ళేది, కదా అండి.
ఏలియన్స్ పైన నుంచో వచ్చారంటారు. ఆ ఊర్లో ఉన్న జనమందరూ ఏలియన్స్ లాగానే ఉంటారా? సగం మంది మనుషులు ఉంటారా? అందరూ ఏలియన్స్ లానే ఉంటారు కదా. బాయ్స్ కాలేజ్లో బాయ్స్ ఉంటారా, గర్ల్స్ ఉంటారా? దేవుని రాజ్యంలో దేవునికి సంబంధించిన మనుషులు ఉంటారా, లోక సంబంధమైన ఆలోచనలు కలిగిన వారు ఉంటారా? నువ్వు నేను ఆ రీతిగా ఉందుముగాక. అటువంటి ధన్యత దేవుడు మన జీవితాల్లో మనకు అనుగ్రహించునుగాక. చివరిగా ఇంకొక మాట చెప్తూ ఉన్నాను. ఎందుకు మనం ధన్యులమనంటే, పాస్టర్ గారు ప్రకటించినట్లుగా ఏం ప్రార్థన ఇది? స్పెషల్ ప్రార్థన అన్నారు. తెలుసా మీ అందరికీ? ఏం స్పెషల్ ప్రార్థన ఇది? ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉండొచ్చారా మరి? అందరు వచ్చారా? రైట్, మంచిది. అయితే బైబిల్లో కూడా ఉపవాసము చేసిన వారు ఉన్నారు కదా అండి. అయితే నేను చెప్తూ ఉన్న మాట ఏంటంటే, మన దేవుడు, మన దేవుడుగా కలిగిన ఆయన మన పరిస్థితులను మార్చి మనకు విడుదలనిచ్చే దేవుడై ఉన్నాడు. ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? మీకు తెలుసా బైబిల్లో ఎస్తేరు రాణి సంగతి తెలుసా? ఎస్తేరు గ్రంథం మనం చదివినట్లయితే, ఎస్తేరు రాణి దగ్గర రాణిగా చేయబడినప్పుడు ఉన్న రాజు అహష్వేరోషు ఆయన దగ్గర పనిచేసే మంత్రి గారైన హామాను ఏమనుకున్నాడంటే, నేను వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు ఈ యూదా జనాంగం నాకు మోకరించట్లేదు, నాకు నమస్కారం చెయ్యట్లేదు, కాబట్టి నేను చాలా హర్ట్ అయ్యాను, నన్ను గౌరవించలేదు అని ఏం చెప్పాడంటే, వీళ్ళందరినీ, ఈ యూదా జనాంగాన్ని మొత్తాన్ని సంహరించేయాలి అని చెప్పి ఒక కట్టడను తీసుకొని వచ్చాడు. రాజుగారికి తెలియకుండా, ఆయనకి విచారణ లేకుండానే ఆయనతో ఆ కట్టడ మీద సంతకం పెట్టించేశాడు. పలానా రోజు యూదా జనాంగం మొత్తం ఏం చేయబడాలి? వధించబడాలి. వాళ్ళు అనేవాళ్ళు ఉండకూడదు. ఎందుకని? వాళ్ళు తమ దేవునికి మాత్రమే మొక్కుతారు, వేరొకరికి వారి తలను దించరు. అలాంటి కట్టడ వచ్చినప్పుడు ఈ మొర్దెకై ఏం చేస్తూ ఉన్నాడనంటే, గోనెపట్ట కట్టుకుని యూదా జనాంగంతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు గోనెపట్ట కట్టుకునండి, మీ హృదయాలను మీరు మనోవేదనతో నింపుకొనండి. మన జాతి అంతమైపోతా ఉంది, మన జనాంగము హతము చేయబడబోతా ఉంది అని వాళ్ళందరూ ఎంతగానో శోధిస్తూ ఉన్నప్పుడు ఆ విషయం షూషను కోటలో ఉన్న ఎస్తేరు రాణి గారికి తెలిసింది. ఎస్తేరు రాణి గారు సందేశాన్ని పంపించారు. మీరెందుకు అలా ఉన్నారు? అలా ఉండొద్దు, గోనెపట్టలు కట్టుకోవద్దు, శోకముతో మీ హృదయాల్ని నింపుకొనవద్దు అని చెప్పినప్పుడు మొర్దెకై చెప్తా ఉన్నాడు, నువ్వు షూషను కోటలో రాణిగా ఉన్నంత మాత్రాన ఆ కట్టడ నుండి నువ్వు తప్పించుకుంటావు అనుకుంటున్నావేమో. యూదా జనాంగం అంతా చనిపోవాలని రాజు ఆజ్ఞ అయినప్పుడు మాతో పాటు నువ్వు కూడా చనిపోతావు. నిన్నెందుకు ఆ కోటలోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడో ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఉపవాసముతో ప్రార్థన చేయని మొర్దెకై సందేశాన్ని పంపించినప్పుడు అప్పుడు ఎస్తేరు మాట్లాడుతూ ఉంది, రాజు దగ్గరికి వెళ్ళటానికి నాకు అనుమతి రాలేదు. రాజు రమ్మని పిలిస్తేనే నేను వెళ్ళాలి, కానీ ఆయన రమ్మనకపోతే నేను వెళ్ళే పరిస్థితి కాదు, వెళ్తే నేను చంపివేయబడతాను అని కూడా ఆమె ఏం తీసుకుందంటే, ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది తన జీవితంలో. ఏదైనా సరే నేను రాజు ముందుకి వెళ్తాను, రాజు ముందుకు వెళ్ళి నా యూదా జనాంగం యొక్క పరిస్థితిని నేను ఆయనకి తెలియచేస్తాను అని చెప్పి దానికి ముందు ప్రిపరేషన్ ఏం చేసింది? ఆమె 3 దినాలు ప్రతిష్ఠించుకుని ఉపవాసం చేసింది. ఉపవాసం చేయటానికి ముందున్న పరిస్థితి ఏంటి? కొన్ని దినాలలో యూదా జనాంగం ఏం చేయబడాలి? హతము చేయబడాలి. యూదా జనాంగం అనేవారు లేకుండా చేయబడాలి. అయితే ఎప్పుడైతే ఎస్తేరు రాణి తనతో పాటు ఉన్న చెలికత్తలందరూ గోనెపట్ట కట్టుకుని వారి హృదయాలలో మనోవిచారము కలిగిన వారే, ఊరికే మనం కొత్త చీర కట్టుకుని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసినంత మాత్రాన ఉపవాస ప్రార్థన కాదు. మనం కూర్చుని నిలబడి పక్కన పాస్టర్ గారు చెప్తా ఉన్నారు కదా, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, పక్కవారిని చూడొద్దు అని అమ్మగారు చెప్తా ఉన్నారు. ఏవి కుమ్మరించబడాలి? ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా కుమ్మరించబడాలి? మన హృదయాలు నీళ్ల వలె కుమ్మరించబడాలి. ఎస్తేరు రాణి తన చెలికత్తెలతో ఆహారము లేకుండా, నీళ్లు త్రాగకుండా, హృదయము నిండా విచారము కలిగి, దేన్ని బట్టి? పక్కనోళ్ళ సమస్యను బట్టా కాదు, తన జనాంగము యొక్క సమస్యను బట్టి తన హృదయాన్ని దేవుని సన్నిధానములో కుమ్మరించుకున్నప్పుడు దేవుడు ఒక నాటకీయంగా ఆ పరిస్థితిని మార్చివేశాడు. ఎవరైతే యూదా జనాంగం లేకుండా చేయాలి అని
రాజాజ్ఞను చేశారో ఆ మనిషే చివరికి హతము చేయబడ్డాడు. చూసారా, ఎవరు చేస్తారు ఇలాంటి పని? నా దేవుడు చేయగలడు. అందుకే నేను ధన్యురాలని. ఏంటి అనంటే, నా శత్రువుతో నా పక్షంగా నిలబడి పోరాటము చేయగలిగిన దేవుడు. ఈ లోకంలో ఎవరు చేయలేరండి. ఈ లోకంలో ఎవ్వరు మన పక్షంగా నిలబడలేరు. మనకంటే పెద్దవాళ్ళ ఎవరైనా వచ్చి నువ్వు ఏం పక్కన నిలబడుతున్నావా, ఏమైనా నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అని అంటే, అమ్మో లేదండి అని అంటారు కదండి. యేసు ప్రభు వారిని సిలువ వేసేటప్పుడు పేతురుని అక్కడ పరిచర్య చేస్తూ ఉన్న ఒక ఆమె అడిగింది, నువ్వు కూడా ఈయనతో పాటు తిరుగుతూ ఉన్నావు కదా అని అంటే, పేతురు ఏమన్నాడండి? ఏమన్నాడు? ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు కదా. మనం కూడా చాలాసార్లు అలాగే ఉంటాం మన జీవితంలో కదా అండి. ఇలా చెప్పటం ద్వారా, ఈ నిజం చెప్పటం ద్వారా, ఈ మనిషి పక్షంగా ఉండటం ద్వారా వేరే వాళ్ళు నన్నేమన్నా అనుకుంటారేమో, నేను కూడా అలాంటి వాడినే అనుకుంటారేమో అని మనల్ని విడిచిపెట్టచ్చు. కొన్ని సందర్భాల్లో మన తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు, మనం వివాహం చేసుకున్న భర్తలు విడిచిపెట్టచ్చు, భార్యలు విడిచిపెట్టచ్చు, మనం కని పెంచిన పిల్లలు విడిచిపెట్టచ్చు. కానీ మనం మన హృదయాన్ని కుమ్మరించుకున్నప్పుడు, ఎస్తేరు రాణి వలె ఉపవాసం ఉండి మన హృదయాన్ని కుమ్మరించుకున్నప్పుడు, అక్కడున్న పరిస్థితులను మార్చిన దేవుడు నేడు నీ పరిస్థితిని కూడా మార్చటానికి శక్తి కలిగిన వాడై ఉన్నాడు. కనుక అలాంటి దేవుణ్ణి నేను దేవుడుగా కలిగి ఉన్నాను కనుక నేను ధన్యుడను, ధన్యురాలను. మరి ఒకసారి చెప్దామా? యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. నాతో పాటు కలిసి చెప్పండి, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఇంకొకరి గురించి చెప్పనా? నిద్రొచ్చేస్తుందా? విసుగొచ్చేస్తుందా? వినగలుగుతారా? ఇంకొక నిమిషమే మాట్లాడతాను. యోనా తెలుసు కదండి. యోనాని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళయ్యా, అక్కడ ఉన్న జనాంగం అనేకమైన పాపాలలో ఉన్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి దుర్మార్గతను విడిచిపెట్టునట్లుగా వారికి వాక్యాన్ని ప్రకటించమన్నాడు. మరి యోనా మనసులో ఏమనుకున్నాడు? బాబోయ్, అక్కడికి వెళ్తే వాళ్ళు నన్ను చంపేస్తారు. ఈయన లోపల అనుకునేది నినివే పట్టణంలో ఉన్న మనుషులకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? మరి మీ హృదయంలో ఉన్నది ఏమో వదిలిపెడతానంటుంది కానీ వదలట్లేదు, ఇంతసేపు చెప్తుంది అనుకుంటున్నారేమో. చూడండి, దేవుడు చూస్తున్నాడు అది కూడా కదా. మన హృదయాన్ని ఎరిగిన దేవుడట. దేవుడు పరలోకము నుండి పాతాళమును ఎంతో చక్కగా చూడగలడట. మరి ఆ పాతాళానికి మధ్యలో ఉన్న నువ్వు నేను, మనలో ఏమర్చబడి ఉన్న మన హృదయము ఏ పాటిదండి? ఆయనకి మరి తేటగా కనబడును కదా అని సొలొమోను మాట్లాడతాడు. నీ హృదయము నా హృదయము దేవునికి మరి తేటగా కనపడుతూ ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉన్నావు, ఏం తీసుకుని వెళ్తూ ఉన్నావు, ఏ భారము నుండి విడిపింపబడి వెళ్తూ ఉన్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే యోనా అనుకుంటూ ఉన్నాడు, నేను నినివే పట్టణానికి వెళ్తే వారు చాలా మూర్ఖులు, వారు నన్ను ఏమైనా చేసేస్తారేమో అని బాధపడతా ఉన్నాడు. బాధపడి ఇంకో పట్టణానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది? ఇదంతా మీకు తెలుసు కదా. ఏం జరిగింది? ఒక పెద్ద తిమింగలం ఆయన మింగేసింది. 3వ దినాన ఆయన బయటికి కక్కింది. ఎక్కడ కక్కింది? చేరవలసిన స్థలంలో బయటికి కక్కింది. ఆయన ఎప్పుడైతే ఆ పట్టణంలోనికి వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటించాడో, మీ యొక్క దుర్మార్గం ఎక్కువైపోతూ ఉంది, మీరు మీ పాపాన్ని వదిలిపెట్టుకోవాలి, మీ దుర్మార్గత నుండి మీరు విడిపించబడాలి అని వారికి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అందించారో, అప్పుడు ఆ పట్టణస్థులు ఏమయ్యారండి? ఆ వాక్యానికి లోబడ్డారా? లోబడ్డారు. ఏం చేశారో తెలుసా? వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, మనమందరం ఉపవాసం చేద్దాం. పిల్లలైతే ఏమి, పెద్దవాళ్ళైతే ఏమి, పశువులైతే ఏమి, అందరం మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరం ఉపవాసం చేద్దాం. మంచినీళ్ళు తాగొద్దు, ఆహారం తీసుకోవద్దు. ఉపవాసం చేసి ఏం చేద్దామో తెలుసా? మనం ఎందుకు ఉపవాసం చేసేదంటే, మనము మనలో ఉన్న దుర్మార్గతను విడిచిపెట్టినట్లుగా మనం ఉపవాసము చేసి దేవుని సన్నిధానములో మనం బ్రతుకుని సరి చేసుకుందాం. దేవుడు మనల్ని క్షమిస్తాడేమో, మన ఈ పాపపు స్థితి నుంచి మనల్ని విడిపిస్తాడేమోనని ఒకళ్ళనొకళ్ళు బలపరుచుకొని వారు ఉపవసించి ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఏ అగ్నినైతే పంపించి ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడో, దేవుడు వారి ఎడల జాలి కలిగిన వాడుగా మార్చబడ్డాడు.
అగ్ని దిగి వచ్చి ఆ పట్టణాన్ని కాల్చివేయవలసిన పరిస్థితి నుండి దేవుని సమాధానము దిగి వచ్చింది ఆ పట్టణం మీదకి. అలాగే దేవుడు మన జీవితాల్లో ఈరోజు ప్రతిష్ఠించబడిన ఈ ఉపవాస ప్రార్థనలోనికి మనం వచ్చి ఉన్నాం. వచ్చి యథాలాపంగా అలా కూర్చుని వెళ్ళటానికి మనం రాలేదండి. అలాగ వచ్చినట్లయితే దీనికి రాకుండా బయట ఉండి అనేకమైన వ్యర్థమైన వాటితో వారి సమయాన్ని గడుపుతూ ఉన్న వారి కంటే మరి భ్రష్టులంగా అయిపోతాం. మనం ఏమీ తీసుకెళ్లకుండా ఖాళీ చేతులతో మనం బయటికి వెళ్ళినట్లయితే వాక్యం మాట్లాడుతూ ఉంది, నీ హృదయములో దేవుని మాట లేకపోతే, నీ హృదయము ఊడ్చి చక్కగా ఉండటం చూసి అంట దేవుని కాకుండా దేవునికి విరుద్ధమైనది వచ్చి ఆక్రమించుకుంటుందట నీ హృదయాన్ని. నీ హృదయము ఇంతమంది చెప్పిన తర్వాత కూడా ఒక్క మాటని నువ్వు మోసుకెళ్ళలేకపోతే, నీ హృదయంలో ఒక్క మాటను నువ్వు ఉంచుకొనకపోతే, ఖాళీగా నువ్వు వెళ్ళినట్లయితే మరి భ్రష్టులముగా తీర్చబడతాం. మనం దాని కొరకైతే పిలువబడలేదు, కానీ మనం దేవుని చేత ఆశీర్వాదములకు వారసులుగా ఉండుటకు మాత్రమే మనం పిలువబడ్డాం కదండి. దేవుని ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు మనం పిలువబడ్డాము కనుక, ఆయన దేవుడిగా కలిగి ఉన్నాము కనుక, మనల్ని ఆయన ధన్యులుగా చేసి ఉన్నాడు కనుక, వి నీడ్ టు రివైవ్ అవర్ స్పిరిట్స్. మన ఆత్మలను మనము బలపరుచుకొనవలసిన వారమై ఉన్నాం. ఎస్తేరు రాణి, ఆమె రాణి అయినప్పటికీ కూడా తన చేతికత్తెలతో నీరైనా ఆహారమైనా తీసుకొనకుండా తన హృదయాన్ని దేవుని సన్నిధానములో ఏ రీతిగా నీళ్ల వలె కుమ్మరించిందో ఆ రీతిగా మనం కుమ్మరించవలసిన వారమై ఉన్నాం. నీ జీవితంలో ఉన్న సమస్య అది ఎంత జటిలమైనదో, ఎంత కష్టమైనదో, ఎంత కఠినమైనదో నాకు తెలియకపోవచ్చు, నీ పక్కనున్న మనిషికి తెలియకపోవచ్చు, కానీ బట్ యూ నో హౌ మచ్ గ్రేట్ ఇట్ ఈస్. అది ఎంతగా నిన్ను మనోవేదనకి గురి చేస్తూ ఉందో, ఎంతగా నిన్ను ఇబ్బంది పెడతా ఉందో నీకు తెలుసు. ఎందుకంటే దాన్ని అనుభవిస్తున్నది, ఆ పరిస్థితి నుంచి వెళ్తూ ఉన్నది నీవు కాబట్టి కదండి. ఆ పరిస్థితిని బట్టి ఎస్తేరు రాణి తన హృదయాన్ని ఎలాగ కుమ్మరించుకుందో అలాగ కుమ్మరిద్దాం. నినివే పట్టణస్థులు ఏ రీతిగా తమ దుర్మార్గతను విడిచిపెట్టి నిమిత్తమై ఉపవాసాన్ని అనుసరించారో, ఉపవాసం ఉండి ప్రార్థించారు. మనలో దుర్మార్గత లేదంటారా? మనం పాపలం కాదంటారా? మనం అబద్ధాలు చెప్పమంటారా? ఇలా ముసుగులేసుకుని వచ్చి హల్లెలూయా అనగానే హల్లెలూయా చెప్పేస్తే మనం పరిశుద్ధులమా? ఆయన మనం పరిశుద్ధులుగా చేసే దేవుడు. కానీ ప్రతి నిత్యము మన బలహీనతలను బట్టి, మనకున్న బంధకాలను బట్టి మన హృదయాన్ని దేవుని సన్నిధానములో కుమ్మరించుకున్నప్పుడు, ఎస్తేరు దినములలో దేవుడు ఏ రీతిగా పరిస్థితులను మార్చాడో, నేటి దినములలో నీ కుటుంబ పరిస్థితిని, నీ బిడ్డల భవిష్యత్తు తాలూకా పరిస్థితులను, నీ భర్త తాలూకా పరిస్థితులను, అవి ఎంత కఠినమైనా కూడా ఆ పరిస్థితులను మార్చి ఆయన సమాధానాన్ని మన మీదకి ఇవ్వగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. ఎవరు దేవుడు? నా దేవుడు. మీ దేవుడు ఎవరో నాకు తెలియదు, మరి నా దేవుడైతే హీ కెన్ డూ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ కదా అండి. ఏదైనా చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. మనం ప్రార్థన చేద్దాం. ఇన్ని వాక్యాలు విన్నాం. రేపు మార్పు నీలో జరగకపోతే నీ మనసే సాక్ష్యమిస్తుంది, నీ చెవే సాక్ష్యమిస్తుంది, నీ కళ్ళే సాక్ష్యమిస్తాయి, నువ్వు కూర్చున్న ఈ ప్రెజెన్సే సాక్ష్యమిస్తుంది. ఏం మోసుకెళ్ళలేదయ్యా, ఖాళీ కుండల వలె వెళ్ళిపోయారు. ఖాళీ కుండను పగలగొట్టడం తేలిక, నీటితో నింపబడిన కుండను పగలగొట్టడం తేలిక. ఖాళీ కుండ తొందరగా పగిలిపోతావేమో, మనం పగిలిపోయి నశించిపోవటం దేవుని చిత్తం కాదు. కానీ ఇక్కడికి సమకూర్చబడ్డామనంటే దెర్ ఈజ్ ఎ ప్లాన్. దేవుని ఆలోచన లేకుండా, ఆయన ఏర్పాటు లేకుండా నువ్వు నేను ఇక్కడికి తీసుకుని రాబడలేదమ్మా. దానితో జ్ఞాపకం చేసుకునండి. మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం నీళ్ల వలె చంచలమైన మనస్సుతో ఉన్నవారము కాక, ఎలాగ ఇప్పుడు మనుషులు నడుస్తూ ఉంటే మన కనుదృష్టి అటు వెళ్ళిపోతూ ఉంది. భక్తిలో అలాంటి చంచలత్వం మనకి పనికిరాదు కదండి. అచంచలముగా, కదలని వారముగా, స్థిరులముగా దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. ఖాళీ కుండలుగా నువ్వు నేను వెళ్ళటం దేవుని చిత్తము కాదు. బంధకాలు విడిపించబడకుండా ఎన్ని బంధకాలతో వచ్చామో దాన్ని రెట్టింపు చేసుకుని వెళ్ళటం దేవుని చిత్తం కాదు. కానీ నీ బంధకాలు విడిపించబడటం దేవుని చిత్తమై ఉన్నది. నువ్వు స్వస్థత పొందుకోవటం దేవుని చిత్తమై ఉన్నది. ఇవన్నీ జరగబడులాగున ఉపవాసంతో మనం వచ్చి ఉన్నాం. శరీరానికే కాదు, కానీ మన హృదయము కుమ్మరించబడులాగున,
నీళ్ల వలె కుమ్మరించబడులాగున మనం ప్రార్థన చేద్దాం. యేసుప్రభు వారు ఆయన సిలువకు అప్పగింపబడబో ముందు ప్రార్థన చేస్తే ఎలా ప్రార్థన చేశారు? మనం ఫ్యాన్ లేకపోతే, ఏసీ లేకపోతే అప్పుడు వాడతాం కర్చీఫ్లు. దేనికి? చెమట తుడుచుకోవటానికి. ప్రార్థన చేసినప్పుడు వచ్చిందా చెమట? మరి ఎందుకని చేయలేకపోతూ ఉన్నాం? బైబిల్ మాట్లాడుతూ ఉంది, యవ్వన కాలములో ఉన్న యవ్వన స్త్రీ తన భర్తను కోల్పోతే ఎలా దుఃఖిస్తుందో. ఎలా దుఃఖిస్తుంది మీ అందరికీ తెలుసు కదా. మనకు కావలసిన వాళ్ళు మనకు దూరం అయిపోయినప్పుడు, వాళ్ళు చనిపోయినప్పుడు మనం ఇంకేదైనా ఆలోచన కలిగి ఉంటామా? మనం వాళ్ళని కోల్పోయామని ఎంతగా రోధిస్తాం. మన ఆలోచన, మన దృష్టి వేరొక దాని మీదకి పోతుందా? పోదు. ఆ రీతిగా దేవుని సన్నిధానంలో రోధించాలట. అలాగ రోధించినప్పుడు మన బంధకాలు తెంచబడతాయి. యేసు ప్రభు వారు మనకు మాదిరిగా ఉన్నారు. ఆయన ఏ రీతిగా ప్రార్థించారు? ఆయన చెమట రక్తముగా మార్చబడినంతగా ప్రార్థించాడని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఆయనను వెంబడించు వారమైతే, ఆయనను నమ్మేవారమైతే, ఆయనను దేవుడిగా కలిగిన వారమైతే ప్రార్థనలో పట్టు కలిగి ఉందాం. మనం పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు, పౌలు శీలలు బలముగా ప్రార్థించినప్పుడు, ఆరాధించినప్పుడు ఇనుప సంఖ్యలు, ఇత్తడి గడియలు ముక్కలు ముక్కలుగా తెంచబడ్డాయి. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయడా? చేయలేనిది ఏంటిది మరి? వాళ్ళు ఆరాధించినట్లు మనం ఆరాధించలేకపోతున్నాం కదా. మన హృదయాలను మనం ఒక్కసారి మనం చెప్పుకుందాం, మనం ఆరాధిద్దాం. మన హృదయాలను మనం దేవుని సన్నిధానంలో కుమ్మరించుకుందాం. ఎస్తేరు దినములలో కార్యము చేసిన దేవుడు నా జీవితంలో, నీ జీవితంలో కార్యము చేయగలిగిన దేవుడు. నినివే జనుల పక్షముగా కార్యమును చేసిన దేవుడు, అగ్నిని మార్చి సమాధానమును కుమ్మరించిన దేవుడు, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల పైన అటువంటి సమాధానాన్ని కుమ్మరించగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు కనుక యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. అట్టి ధన్యతలోనికి మనం వచ్చి ఉన్నాం. ఇట్టి ధన్యతను పోగొట్టుకోవటం అది దేవుని చిత్తము కాదు. ఈ ధన్యతను మనం గట్టిగా చేపడదాం. ఈ ధన్యతను గట్టిగా చేపట్టి పట్టు కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు ప్రతి దానిని నీ పక్షంగా, నా పక్షంగా చేయగలిగిన సమర్థుడవై ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? ఎలా ప్రార్థన చేద్దాం? లేచి నిలబడండి, మనం ప్రార్థన చేద్దాం. యవ్వన స్త్రీ తన భర్తను పోగొట్టుకునేటప్పుడు రోధించిన రీతిగా దావీదు ప్రార్థన చేస్తే ఆయన కన్నీటికి తన పరుపు తేలినంత, అలాగే మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. పక్కన వారిని చూడటం కానీ, నీ సమస్య గురించి పక్కన వారు ప్రార్థన చేయటం కాదు. మనం నోరు తెరుద్దాం. ప్రభువా, నా హృదయం స్థితి ఈ రీతిగా ఉంది, నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఇలా ఉన్నాయి, నన్ను పట్టుకున్న బంధించిన బంధకాలు ఈ రీతిగా ఉన్నాయ్యా, వాటి చేత నేను నొక్కబడుతూ ఉన్నాను, బయటికి రాలేకపోతూ ఉన్నాను, ముళ్ళ చేత అణపబడుతూ ఉన్నానయ్యా. ఇట్టి ఈ స్థితి నుంచి నేను విడిపించబడాలని ఆశపడుతూ ఉన్నానని మనం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడు తన కార్యమును జరిగించులాగున ప్రతి ఒక్కరూ వారి హృదయాన్ని దేవుని వైపు చూస్తూ, వారి హృదయాన్ని దేవునికి అప్పగించుకుంటూ ప్రార్థన చేద్దాం. మన కన్నీటిని దేవుని సన్నిధానములో విడుచుద్దాం. ఆయన మన ప్రతి కన్నీటి బొట్టును బుడ్డిలో దాచి నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు గనుక మన కన్నీరు కారుతాం. తండ్రి, మా పరిస్థితులను చూచే దేవుడు అయి ఉన్నావు, మాలోనికి వచ్చే దేవుడు అయి ఉన్నావు, మా సమస్యల నుంచి విడిపించే దేవుడు అయి ఉన్నావు, మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు అయి ఉన్నావని మనం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. ఆయన గొప్ప మహిమను మన జీవితాల్లో మనం అనుభవిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు మనం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మన జీవితాలను అప్పగించుకుందాం. చేయగలవు దేవా, సమస్త క్రియలను నీవు చేయగలవు దేవా, నీవున్నత ఉద్దేశములన్నీయు నిష్ఫలము కానేరవయా. సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సర్వశక్తి